ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కారం, లైవ్ షోకి స్వాగతం. ఇక చర్చలో శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, శ్రీ కార్మూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి, శ్రీ నరసింహరావు గారు, సిపిఎం సీనియర్ నేత చర్చలో పాల్గొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి తమాషా రాజకీయాలు ముదిరిపోతున్నాయి. ప్రత్యేకించి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆడుతున్నటువంటి రకరకాల డ్రామాలు. చంద్రబాబు గారు వీళ్ళంతా కూడా లడ్డూ వ్యవహారంలో డిఫెన్స్లో పడిపోయినట్లుగానే అర్థమవుతోంది. దేశమంతా సుప్రీంకోర్టు జడ్జితో కానీ లేదా సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయించాలని, ఇంక్లూడింగ్ విశ్వ హిందూ పరిషత్తు ఇటువంటి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తూ ఉంటే చంద్రబాబు గారు కామ్గా సిట్ వేసుకున్నారు. అది కూడా తను ఎట్లా చెప్తే అట్లా రాసే అధికారినే నియమించుకున్నారని వార్త వచ్చింది. గతంలో కూడా ఈయన ఎప్పుడు ఏ కమిషన్ వేసినా, ఏ కమిటీలు వేసినా, ఏ సిట్లు వేసినా ఆ తరహా వ్యక్తులతోటే వేస్తుంటారనేది జనరల్గా టాక్. ఆ విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. ఇక పవన్ కళ్యాణ్ గారు యథాప్రకారం నీతులు చెప్తున్నారు. మరి ఒకప్పుడేమో తనకు మతం ఏంటబ్బా, నాకు మతం ఏంటబ్బా, మా అమ్మాయి క్రిస్టియన్ అన్న ఆయన ఇప్పుడు హిందువులను రెచ్చగొట్టే పనిలో పడ్డారు. ఒకప్పుడేమో హిందువులను రెచ్చగొడతారని ఆయన అన్నాడు. సో ఇలాంటి ఏమంటాము, ఈ బహుముఖ కుంభాలని మనం అంతా సపోర్ట్ చేసే పరిస్థితి రావటం దురదృష్టం. ఇక దీంతోపాటు విశాఖలో ముగ్గురు మోసగాళ్ళు అంటూ చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కలిసి విశాఖ స్టీల్ని అమ్మేయటానికి ఒప్పుకుంటున్నారని చెప్పి ముగ్గురు మోసగాళ్ళు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక ఆసక్తికరమైన పోస్టింగ్ ఒకటి దీంట్లో వచ్చింది సోషల్ మీడియాలో. కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి కోతలు ఎక్కువ, చెప్పులేసుకుని దీక్ష చేస్తాడు, మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించానంటాడు, హిందూ నాయకులే మత రాజకీయాలు చేస్తున్నానంటాడు, బీఫ్ తింటే మంచిదంటాడు, కావాలంటే నువ్వు ముగ్గురు అమ్మాయిలను పెళ్లి చేసుకో అంటాడు, మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడుతానంటాడు అంటూ మొత్తం పవన్ కళ్యాణ్ 4 లైన్లో ఆయన వ్యక్తిత్వాన్ని, క్యారెక్టర్ని విశ్లేషిస్తూ వ్యాఖ్యానించారు. ఇక చంద్రబాబు గారిది వివిధ పత్రికల్లో వచ్చిన కొన్ని వార్తా విశేషాలు కూడా చూసి దీనికి సంబంధించి వీడియోలు కూడా చూద్దాం. బాబు స్కిట్, చంద్రబాబు స్క్రిప్ట్కి అనుగుణంగా నివేదిక రెడీ, అందుకు సిట్ ఇన్ఛార్జిగా జీ హుజూర్ అనే అధికారికి బాధ్యతలు, టీడీపీ కార్యాలయంలో తయారైన నివేదికపై సంతకమే తరువాయి, తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చకు కుట్ర, ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా వత్తాసు పలికిన ఐజీ, అలాగే పల్నాడులో పచ్చమూకల అరాచకానికి అండ, ఊళ్ళు రావణాకాష్టంగా మారినా స్పందించని ఐజీని, ఆయన పేరు త్రిపాఠి అంట, ఆయన్ని పెట్టారంట. సర్వశ్రేష్టం అంటే మరి ఏం శ్రేష్టమో తెలియదు కానీ, సో అలాంటి వ్యక్తిని పెట్టారని చెప్పి ఒక కథనం. ఇక ఆ నెయ్యిలో జంతువుల కొవ్వే లేదు అంటూ రుచి శ్రీవాస్తవ ఆహార పరిశోధకురాలు ఎవరో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి అది కూడా గమనంలో తీసుకోవాలి. సనాతన ధర్మాన్ని కించపరిస్తే సహించేది లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్య. అలాగే వైకాపా ఈ రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఏకంగా మళ్ళీ పార్టీకి ద్రోహం చేసి ఆయనకి ఎక్కడో తెలంగాణలో బీసీ నాయకుడిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఆయన జగన్ గారు రాజ్యసభ సీట్ ఇస్తే ఆయన ఇప్పుడు రాజీనామా చేసి మరి బీజేపీకా టీడీపీకా ఎవరికో తెలియదు కానీ ఈ సందర్భంగానే విజయసాయిరెడ్డి గారు రాజ్యసభ నాయకుడు, ఆయన వైసీపీ నాయకుడు. చంద్రబాబు మళ్ళీ కొనుగోళ్ళు, వ్యాపారాలు, బేరాసారాలు మొదలుపెట్టాడు, చరిత్రహీనుడు అంటూ ఆయన ధ్వజమెత్తారు. రామరామ రథానికి నిప్పు, అనంతపురం జిల్లా హనకన కహళ్లో రాములోరి రథానికి నిప్పంటించిన దుండగులు, సోమవారం రాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టిన వైనం. ఈ వార్తను మాత్రం జాగ్రత్తగా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివన్నీ కప్పిపుక్ చేశాయి. చంద్రబాబు మాట్లాడరు, పవన్ కళ్యాణ్ మాట్లాడరు, అసలు మతానికి మేమే పేటెంట్ అనే బీజేపీ వారు మాట్లాడరు. ఇంకొక ఘోరమైన వార్త ఏంటంటే, ఈయన అమరావతిలో రకరకాల కొత్త సంస్థలు తీసుకొస్తానని చెప్పిన పెద్ద మనిషి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అక్కడక్కడి నుంచి, ఉదాహరణ కర్నూలు నుంచి లా యూనివర్సిటీ అని, లేకపోతే లోకాయుక్త అని, ఇటువంటి లోకాయుక్త కూడా ఇంక తీసుకెళ్ళలేదు కదా, యూనివర్సిటీ వరకు తీసుకెళ్లారు కదా, అక్కడ ఏర్పాటు చేసినవన్నీ అక్కడికి అమరావతి తరలిస్తున్నారు. తాజాగా నిన్న కర్నూలులో లా యూనివర్సిటీ, నేడు కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ని కేంద్రం ఇచ్చింది.
కడప జిల్లా కొప్పర్తిలో. దాన్ని కూడా అమరావతి తరలించారంట. సో ప్రాంతీయ సమతుల్యత కోసం అప్పట్లో కొప్పర్తిలో కేంద్రం అనుమతిస్తే ఇప్పుడు అక్కడ 250 కోట్లతో 19.5 ఎకరాల్లో ఏర్పాటు చర్యలు తీసుకుంటే ఇప్పుడు ఆ టెక్నాలజీ సెంటర్ని అమరావతికి తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేశారంట. సో రాయలసీమ పట్ల, కడప జిల్లా పట్ల, కడప జిల్లాలో కూడా మరి ఆయనకి ఏ రకంగా వచ్చినాయి, ఈవీఎంలా లేకపోతే ఇంకోటాన్ని పక్కన పెడితే మెజారిటీ సీట్లు ఆయనకే వచ్చినాయి. అయినా కూడా మరి అక్కడ ఎందుకు ద్వేషం అనేది రాయలసీమ ప్రజలే ఆలోచించుకోవాలి. ఇక ఇదేమి మిత్రధర్మను నామినేటెడ్ పదవుల సందడి. సరే, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎట్లాగో తబలా వాయిస్తాయి కాబట్టి అబ్బో బీసీ బడుగులకి పెద్దపీట అని ఇట్లాంటి రాసుకున్నారు, తప్పేం లేదు. అయితే విశేషం ఏంటంటే బీజేపీ జనసేనలకి ఆల్మోస్ట్ వాళ్ళకి 16 ఇస్తే 30% ఇస్తారు అనే ఫార్ములా ఏదో రెడీ అయిందన్నారు. కానీ ఇక్కడ 30% కూడా ఇచ్చినట్టు లేరు. 10% కూడా ఇచ్చారో లేదో. 3 మాత్రమే ఇచ్చారు జనసేనకి, బీజేపీకి 1 మాత్రమే ఇచ్చారు. భవిష్యత్తులో ఏమన్నా చేస్తారో తెలియదు. ఇక ఎమ్మెల్యేల దౌర్జన్యాలు, అరాచకాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. మొన్న పంతం నానాజీ చూసాం, ఒక దళిత డాక్టర్ మీద ఎంత దౌర్జన్యం చేయబోతే ఆయన మీద కేసు కూడా ఏదో మామూలు తూతూ మంత్రంగా అది ఒత్తిడి చేస్తే దళిత సంఘాలు తూతూ మంత్రంగా పెట్టారు. రఘురామకృష్ణరాజు గారు ఉండి ఎమ్మెల్యే ఏకంగా అంబేద్కర్ ఫ్లెక్సీనే తీసవతలు బారేయడానికి ఆయన పూనుకున్న ఘట్టం వార్తలు వచ్చినాయి. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఒకసారి వార్తలోకి ఎక్కాడు తిరువూరు ఎమ్మెల్యే ఆయన కొలికిపూడి శ్రీనివాసరావు గారు. ఇంటికి వచ్చి గుడ్డలోడు తీసి కొడతానని జనాన్ని బెదిరిస్తున్నాడు ఆయన. నియోజకవర్గ అభివృద్ధిని విలేకరులు అడ్డుకుంటున్నారు. విలేకరులు అంటే ఎవరో కాదండి, ఆంధ్రజ్యోతి విలేకరు మీదను, ఈనాడు విలేకరు మీదే ఆయన ధ్వజమెత్తారు. సో అక్కడ తెలుగుదేశం పత్రికల మీదే ఆయనకి కోపం వచ్చింది. నేను సై అంటే వెంటబడి మరీ కొట్టడానికి మా కార్యకర్తలు సిద్ధం. మీడియాపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి వివాదాస్పద వ్యాఖ్యలు. సో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలపై ఆర్డీఓకి మెమరాండం ఇచ్చిన విలేకరులు. సో ఆ రకంగా సాగుతోంది. ఈ పంతం నానాజీ గారి పంతమే నెగ్గింది ఆ కేసులో. దాంట్లో జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకే పెద్దలు వత్తాసు ఇచ్చారు. కేవలం బెయిల్బుల్ కేసు పెట్టేసి ఇచ్చేశారు. ఇక విశాఖలో కూటమి నేతలను శిక్షించాలంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఆ ఫ్లెక్సీల్లో సింహాచలం అప్పన్నస్వామి, లక్షలాది విశాఖ కార్మికుల కడుపు కొట్టాలని చూస్తున్న ఈ 3 మోసగాళ్లను కఠినంగా శిక్షించండి. A1 చంద్రబాబు నాయుడు, A2 దగ్గుబాటి పురంధరేశ్వరి, A3 పవన్ కళ్యాణ్. ఇట్లు జనజాగరణ సమితి పేరుతోటి ఇచ్చారు. మరి ఈ పార్టీ తీసేసి ఉండాలి. మరి తీసేసారో లేదు తెలియదు, తీసేసి ఉంటారేమో బహుశా, తీసేసి ఉండాలి. సో ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకం అనండి, అధ్వాన పరిస్థితి అనేది నడుస్తూ ఉంది. మరి ఇవన్నీ ఎప్పటికీ సెట్ అవుతాయో. జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేయటమే కాకుండా అరాచక పాలన సాగించడం ద్వారా ఈ వయసులో చంద్రబాబు గారు మంచి పేరు తెచ్చుకోవాల్సిన ఈ వయసులో ఈ రకమైన గందరగోళాలు ఎందుకు సృష్టిస్తున్నారు, లడ్డూ రాజకీయం చేసి ఎందుకు డిఫెన్స్లో పడ్డారు, అది పవన్ కళ్యాణ్ గారి సుభాషితాలు. ఒకసారేమో తన కులం ఎక్కడ, మతం ఎక్కడ అంటాడు. తన కూతురిని తీసుకెళ్ళి ఆవిడ భార్య ఇష్ట ప్రకారమే రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో చేశారని ఘనంగా చెప్తారు. ఇప్పుడేమో హిందూ మతానికి ఇంత ఘోరం జరిగిపోతుందని పచ్చి అబద్ధాలు చెబుతుంటాడు. మరి ఇలాంటి వ్యక్తిని మరి జనం ఎట్లా ఆమోదిస్తారు, ఏం కదో మరి ఒకసారి ఆయన ఆత్మపరిశీలన చేసుకునే అవకాశం లేదు. కానీ జనం అన్న ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, లడ్డూ మీద సిట్టు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురంధరేశ్వర గారిని ఉద్దేశించి విశాఖలో 3 మోసగాళ్ళని బోర్డు పెట్టడం, వీళ్ళన్ని విషయాల్లోనూ అదే తరహాలో వ్యవహరిస్తున్నారా? ఈ సిట్టు వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా? సిట్టు వేయడం ద్వారా మరోసారి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లేనా? మీరు చాలా చాలా అంశాలను కలగలిపి ప్రశ్నించారు కాబట్టి నేను ముందుగా గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుని మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను. ఎందుకంటే మతం గురించి, దేవుడి గురించి చాలా చర్చ జరుగుతుంది. నాగబాబు గారు చెప్పారు కదా, నేను దేవుడిని. జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా అదే మాట అన్నారండి. ఏమన్నారంటే దేవుడు అనేవాడు మనిషి, మానవ జాతి భయం నుంచి పుట్టాడు అన్నాడు. అంటే అది చాలా గొప్ప వాక్యం. దాన్ని ఎవరు నమ్మవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్ముతారు, అవన్నీ అలా వదిలేద్దామండి. అలాగే గురజాడ గారు ఏమన్నారంటే మతములన్నీ మాసిపోవులు, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును. అంత స్వర్గ సుఖంబులన్నవి ఎవరి విలసిల్లు. అంటే భూమి మీద స్వర్గ సుఖాలు వస్తాయి. ఆ జ్ఞానాన్ని నమ్ముకున్న వాళ్ళు మతాన్ని ఎక్కువగా విశ్వసించరు. మతం విశ్వసించే వాళ్ళు అది వాళ్ళు ఇష్టం, దాన్ని మనం ఏమి విమర్శించడం లేదు. కానీ అసలు మొత్తం ప్రపంచంలో ఏదీ లేదు, ఇప్పుడు మతం మాత్రమే ఉన్నది అనే స్థాయిలో చర్చ జరగడం అనేది కొంచెం నాకు విడ్డూరంగా ఉన్నదండి.
నేను ఆస్ట్రేలియా, యూరప్ దేశాలు, అమెరికా ఇలాంటివి కొన్ని తిరిగి వచ్చాను. అక్కడ ఏమైనా మతాన్ని ఎలాగ అనుసరిస్తున్నారు, క్రిస్టియానిటీ అంటే చాలా గాఢమైన అభిమానం ప్రజల్లో ఉందా అని చూస్తే ఓన్లీ 80% ఆఫ్ యూరోపియన్స్ ఆర్ ఫాలోయింగ్ రిలీజియన్ అండ్ విజిటింగ్ చర్చెస్. చర్చలకు వెళ్ళేవాడు 8% అని. అంటే మతం యొక్క సైన్స్ యొక్క ప్రాధాన్యత పెరిగి మతం యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది. మతాన్ని ఒక గొప్ప రోల్ ప్లే చేసిందండి మానవ జాతి వికాసంలో. మతాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు. అలాగే చాలా దుర్మార్గమైన పాత్ర కూడా మత కలహాల వల్ల మానవ జాతి సఫర్ అయింది. ఇప్పుడు ఈ అంశాలనన్నీ హిస్టారికల్ గా అర్థం చేసుకోకుండా ఈయన పవన్ కళ్యాణ్ గారు నేను హిందూ మతాన్ని అభిమానాన్ని రెచ్చగొట్టడానికి, అంటే ఆయన కన్వీనియంట్ గా ఇప్పుడు ఆయనకి రాజకీయ అవసరం కాబట్టి ఎప్పుడేదో అవసరమో ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాట్లాడటం ఆయనకు అలవాటే కాబట్టి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నేను ఉపేక్షించను హిందూ మతం మీద ఎవరైనా దాడి చేస్తే. హిందూ మతం మీద ఎవరు దాడి చేశారు అంటే ఆయన గాలిలో కొట్లాడుతున్నాడు, గాలిలో దెయ్యాలు ఉన్నాయనుకుని భావించి బాక్సింగ్ చేస్తున్నాడు అనమాట. చాలా దురదృష్టం. అసలు మన మతం ఏం చెప్తుంది, ఎవడి కర్మ వాడిని కొట్టుకుపోతుందని. ఇప్పుడు నిజానికి ఆయన ఉపేక్షించనేది ఎవరి మీద ఏం చేస్తాడు? ఆయన ప్రజలను ఏమన్నా హింసిస్తాడా, ప్రజల మీద దాడి చేస్తాడా, లేకపోతే నాయకులను ఏమన్నా శిక్షిస్తాడా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. అంటే నిజానికి పవన్ కళ్యాణ్ మీరు చాలా చక్కగా క్రోడీకరించి ఆయన వీడియోలు వేశారు. అవి చూస్తుంటేనే ఆయనకు అర్థం అవుతుంది మనిషి యొక్క డొల్లతనం ఏమిటి, జ్ఞానం స్థాయి ఏమిటని మనకు అర్థం అవుతుంది. ఎప్పటికయ్యేది మాట్లాడడం ఆయన నడిపించేస్తుంటాడు అలాగే. అంటే ఇప్పుడు ప్రస్తుతము బీజేపీలో ఉన్నాడు, బీజేపీతో స్నేహంలో ఉన్నాడు కాబట్టి బీజేపీ తనని సీఎం క్యాండిడేట్ గా ముందు పెట్టి వచ్చే ఎన్నికల్లోనో ఆ ఎన్నికలకు ముందే, అంటే చంద్రబాబు గారు మొత్తం 5 years కొనసాగడాన్ని ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చెప్పేశారు కదా. ఆయన బాగా ముందు జరిగే వాటిని బాగా ఊహించగలుగుతాడు. అందువల్ల ఈయన ఏమైనా తొందరపడి హిందూ మతోద్ధారకుడిని తానే అని అనుకుంటున్నాడా? హిందూ మతానికి ఉద్ధారకులు ఎవరు అవసరం లేదండి. హిందూ మతం ఇస్ ఫ్లరిషింగ్ అండ్ ఎక్స్పాండింగ్. ప్రజల నిత్య జీవితంలో హిందూ మతం ఉన్నది, మన ఆచారాలు వ్యవహారాల్లో హిందూ మతం ఉన్నది. నాస్తికులు కూడా హిందూ మత ఆచారాలను పద్ధతులను పాటించడం అనేది ఇతర మతాల వారు పాటించడం అనేది ఇష్యూ మతం గురించి కాదు ప్రసాద్ రెడ్డి గారు, మతం గురించి కాదు ఇష్యూ. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం మతం గురించి కాదు ఇప్పుడు చర్చ. పవన్ కళ్యాణ్ లాంటి ఉప ముఖ్యమంత్రి అప్పుడేమో నేను క్రిస్టియన్ అబ్బా నేను బాప్టిజం తీసుకున్నాను ఒకసారి, క్రిస్టియన్ మా కూతురు క్రిస్టియన్ అని మా ఆవిడ అక్కడ చర్చిలో చేయించిందని చెప్పిన పెద్ద మనిషి హిందువులను రెచ్చగొట్టాల్సిన అవసరం ఏముంది? అసలు లడ్డూ మీద సిట్టు వేయటం ద్వారా ఏమిటి వీళ్ళిద్దరూ సాధించదలిచింది? నిజంగా లడ్డూ మీద సిట్టు వేయటం వల్ల ఉపయోగం ఉందా? మరోవైపు విశాఖలో 3 మోసగాళ్ళని ఈ రకమైన ఫ్లెక్సీలు వెలవడం ద్వారా మొత్తం రాష్ట్రంలో అన్ని విషయాల్లోనూ వీళ్ళు ఇలాగే తయారయ్యారా అన్నది నా ప్రశ్న. దయచేసి మీరు అడిగే ప్రశ్నకి నేను వస్తున్నాను. ఓకే, సిపిఐ నారాయణ గారు సిట్ గురించి చాలా చక్కగా చెప్పారు. అంతకుముందు ఆఫీసర్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు చెప్పే మనిషి అని మనకు అర్థమైపోయింది. అలాగే ఇటీవల ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన ఆయనకి మైనింగ్ అనే కీలకమైన శాఖ ఇచ్చారు. అంటే ఇసుక దోపిడీకి ఆయన సహకరిస్తున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఫామ్ 20లో వచ్చిన సమాచారాన్ని బట్టి ఈవీఎంలను ఏ స్థాయిలో మ్యానిపులేట్ చేశారో కూడా అర్థం చేసుకోవచ్చు. సిపిఐ నారాయణ గారు చక్కగా చెప్పేశారు ఏంటంటే ఈ సిట్ వల్ల ఏమీ కాదు అని. సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా ఏమంటారంటే సిట్ వేయటం వల్ల ఏం ఉపయోగం లేదు, ఇది సుప్రీంకోర్టు ఏర్పాటు చేసే కమిటీ ద్వారా విచారణ జరిపించాల్సిన అంశం అని చాలా స్పష్టంగా చెప్పారు. నేను కూడా అదే అభిప్రాయంలో ఉన్నానండి. ఏది వాస్తవము ఏది అవాస్తవము అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటి, ఈవో గారు ఒకటి, లోకేష్ బాబు ఒకటి చెబుతున్న సందర్భంలో ప్రభుత్వంలోనే క్లారిటీ లేదు, పరస్పర విరుద్ధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ నిగ్గు తేల్చడానికి అసలు ఈ కల్తీ ఎప్పుడు జరిగింది, కల్తీ నిజంగానే జరిగిందా, అసలు నెయ్యి 350కి 400కి ఇవ్వడం సాధ్యం కాదన్న వాళ్ళు ఇప్పుడు అది సాధ్యమే అని అంగీకరిస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సమయంలోనూ అదే చాలా తక్కువ రేటుకే నెయ్యి సేకరించారు, తర్వాత వైసీపీ ప్రభుత్వంలోనూ తక్కువ రేటుకి సేకరించారు. అది సాధ్యమే, ఎలా సాధ్యం అనేది కూడా పాడి రంగంలో నిపుణులు స్పష్టంగా చెప్తున్నారు. కల్తీ చేయాల్సిన అవసరం లేదు, కల్తీ జరగలేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. కల్తీ జరిగిందని నిర్దిష్టమైన సమాచారం అంటే వైసీపీ పాలనలో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సుబ్బారెడ్డి గారు కానీ హయాములో కల్తీ జరిగిందా అని నిరూపించడానికి ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి? అలాగే మీరు గుజరాత్ లో
పరీక్ష చేసిన శాంపుల్స్ మీరు ఏమైనా మ్యానిపులేట్ చేశారేమో, ఇది చాలా చాలా సార్లు జరుగుతుంది. అసలు ఆ సంస్థ యొక్క నిబద్ధత ఏమిటి, విశ్వసనీయత ఏమిటన్న ప్రశ్న కూడా జరుగుతుంది కదా. ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రసాద్ రెడ్డి గారు, ఇక్కడ ఒక మాట చెప్పాలి. నేను నాకు విజయవాడ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. యాజ్ పర్ రూల్స్ టెక్నికల్గా ఒక ల్యాబ్కి వేరే రెఫరల్ ల్యాబ్స్ కనుక పంపితే ఆ సమాచారాన్ని సంబంధిత కంపెనీకి ఇచ్చి వాళ్ళ అనుమతి కూడా తీసుకోవాలట. ఇది వాళ్ళదేనని ఒప్పించి పంపించాలి. ఏ శాంపుల్ ఎక్కడి నుంచి తీశారు, ఎవరు తీశారు, హూ సర్టిఫైడ్, హూ ఎండార్స్డ్ దట్ శాంపుల్. అందులోనూ 10 ట్యాంకర్లలో 4 రిజెక్ట్ చేశారు, 6 యాక్సెప్ట్ చేశారు. అంటే కలిపితే మొత్తం అన్నింటిలోని కలిపి ఉండొచ్చు కదా. లేదు, కలిసింది ఎవరి టైంలో? చంద్రబాబు గారి టైంలో. ఎవరిని సస్పెండ్ చేయాలి? అర్జెంటుగా శ్యామలరావు గారు ఈవోని సస్పెండ్ చేయాలి. ఆ సంబంధించి టెస్టులు చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలి. లేదా వాళ్ళని లోపలికి అనౌన్స్ చేసి ఉంటే, చేయలేదనేమో శ్యామలరావు చెబుతున్నాడు, చేసామనేమో చంద్రబాబు గారు చెబుతున్నారు. అసలు సిట్టు ఎవరిని ఎంక్వైరీ చేయాలి ఫస్ట్? చంద్రబాబు గారినా, అలాగే పవన్ కళ్యాణ్ గారినా, లేకపోతే ఈవోనా, లేదా ఆనాడు కమిటీలో ఉన్నటువంటి ధరల కమిటీలో ఉన్న పార్థసారథి, అలాగే ప్రశాంతి రెడ్డి, వైద్యనాథన్, వీళ్ళని కదా ముందు ఎంక్వైరీ చేసిన తర్వాత కదా మిగతా కంపెనీల దగ్గరికి వెళ్ళాల్సింది. ఆ పని చేసే శక్తి ఈ సిట్టుకుంటుందా? సంక్షిప్తంగా మాట్లాడితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. కన్నీటి తుడుపు చర్యగా ప్రజలకు ఏదో ఒక భరోసా కల్పించే విధంగా మాట్లాడుతుంది సిట్. అసలు మీరే చెప్తున్నారు కదా, 4 ట్యాంకర్లను రిఫ్యూజ్ చేశారంటే దేర్ ఈజ్ సమ్ మెకానిజం టు రిఫ్యూజ్ అడల్టరేటెడ్ ఘీ అనేది ఉన్నదనే కదా దాని అర్థము. మరి టెస్టింగ్ జరిగింది, రిజెక్ట్ చేశారు, చాలా సంతోషము. శ్యామలరావు గారు చాలా ఎఫిషియెంట్ గా పనిచేశారు. కానీ ఆ ట్యాంకర్లను పోర్టులోకి పంపించారా లేదా అన్నది విషయము. ఆ అంశాలన్నింటినీ నిర్ధారించి ఇప్పుడు ఇటీవల జరిగిన దాని మీదే మీకు స్పష్టత లేనప్పుడు, ఎప్పుడో సుబ్బారెడ్డి గారి సమయంలోన, కరుణాకర్ రెడ్డి గారి సమయంలోనే జరిగిన దాని మీద మీకు ఏమి రికార్డు ఉంటుంది? ఏమి సిట్ ఏం చేస్తుంది? కూర్చోవలసిందే. సిట్ హ్యాస్ టు సిట్. అంటే ఏంటంటే విచ్ హంటింగ్ అంటాం కదా, ఎవరినో కింద అధికారులను వాళ్ళని బెదిరించి ఎవరో ఒకరితో ఏదైనా మాటలు చెప్పించి, ఇప్పుడు హైలీ పొలిటిసైజ్డ్ సిచ్యుయేషన్ లో ఎవరెవరితో ఏదైనా మాటలు చెప్పించవచ్చు కదండి. అంటే చంద్రబాబు గారు డిఫెన్స్ లో పడినట్లా కాదా? ఖచ్చితంగా డిఫెన్స్ లో పడ్డాడు. డిఫెన్స్ లో పడ్డం కదా, ఆయన సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఆయన ఇమేజ్ చాలా టార్నిష్ అయిపోయిందండి. ఆయన విజనరీ అది ఇది అని చెప్తుంటారు కదా, టెక్నికల్లీ చాలా సౌండ్ అది అని చెప్తుంటారు కదా. అసలు విషయాన్ని నిర్ధారించకుండా నువ్వు కల్తీ జరిగింది అన్నప్పుడు కల్తీ ఎవరు చేశారు, ఎలా చేశారు పట్టుకుని వాళ్ళని నిలదీసి అప్పుడు మీరు బయటకు చెప్పాలి ఈ విషయం. ఇంకొక మాట, ఇంకొకటి దానికి సమానం చెప్పండి, మిగతా ఇద్దరు కూడా మాట్లాడతారు. విశాఖలో 3 మోసగాళ్ళు ఫ్లెక్సీలు వెలవటాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇప్పుడు అది చూస్తే మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలన్నింటికీ వీళ్ళ 3 బాధ్యులు అవుతారా? మీరు ఉక్కు ఉద్యమం జరపక మీరు చాలా హై స్కూల్లో ఉండుండొచ్చు. నేను అప్పటికే కాలేజీకి వచ్చాను. స్కూల్ మానేసి మేము ఆంధ్రుల హక్కు నినాదాలు చేసిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. నాకు తెలిసి విషయం జరిగిపోయింది. వెంకయ్య నాయుడు గారి నాయకత్వంలో మేము అందరూ ఉద్యమం చేసాం. సంజీవ రెడ్డి గారి విగ్రహాన్ని కూలగొట్టారండి విజయవాడలో. మీకు అది తెలుసలేదు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది చాలా స్వల్పము. ప్రజలు ఇంకా ఆగ్రహావేశాలు బయటకు వస్తే అప్పుడు ఈ 3 ఏం చేస్తారు, ఈ ప్రభుత్వాన్ని ఏం చేస్తారు? విశాఖ ప్రజలు మిస్లీడ్ అయిపోయామని అర్థం చేసుకుంటారా? లేకపోతే మనం చేసింది కరెక్టే, విశాఖ ఉక్కు అమ్మటం కూడా కరెక్టే అని అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఖచ్చితంగా ప్రజల భావోద్వేగాలతోటి బీజేపీ అగ్రనాయకత్వము ప్లస్ చంద్రబాబు నాయుడు, ఈ పురంధేశ్వరి ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లే చేస్తున్నారని చెప్పడానికి సందేహం లేదు. రైట్. మోహన్ రావు గారు, కాకినాడ. చెప్పండి, చంద్రబాబు గారు సుప్రీంకోర్టు జడ్జినో లేదా సిబిఐనో వేయటానికి ఎందుకు వెనకాడుతున్నారు? డిఫెన్స్లో పడ్డారా? సిట్ పేరుతో తనకు తోచిన అధికారిని, తన దగ్గర ఉండే అధికారిని వేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాటలు మార్చడానికి మీరు సమర్థిస్తారా? ఈ 3 మోసగాళ్ళని అక్కడ విశాఖలో స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద పెట్టిన తీరుని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సంక్షిప్తంగా మాట్లాడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాంట్లో మీ ప్రెజెంటేషన్ కొంచెం రాంగ్ గా ఉందండి. ఎట్లా? ఎందుకంటే అది ఎల్లో మీడియా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, నాకు వాళ్ళ అమ్మ తీసుకెళ్లి బాప్టిజంలోకి మార్చింది అన్నారు. అమ్మ తీసుకెళ్ళి? వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ భార్య కదా, పవన్ కళ్యాణ్ గారి భార్య.
పవన్ కళ్యాణ్ గారి భార్య అని మీరు అన్నారు. అవును మరి అంతే కదా. పవన్ కళ్యాణ్ కాదు కాదండి, అదే కాదు, వాళ్ళ అమ్మాయి తల్లి అయినా పవన్ కళ్యాణ్ భార్య అయినా ఒకటే కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే వాళ్ళ అమ్మ అన్నారు. వాళ్ళ అమ్మ అంటే మరి ఆయన భార్య కదా. అది మీరు నిజాయితీగా చెప్తున్నారు. అదే ఇల్లు మీడియా అనుకోండి, ఆయనకి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలియదు, దాని తల్లి ఎవరో తెలియదు అని చూపిస్తారు. తప్పు అట్లా అనకూడదు. మనం పద్ధతి ప్రకారమే మాట్లాడాలి, మనం విధానాల మీద చర్చించాలి తప్ప వ్యక్తిగతంగా దోషణలకో వీటికో మనం చేయట్లేదు ఇప్పటి వరకు. మనం విధానాలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ మతోద్ధారుడికి మళ్ళీ హిందువులకి లేవరా ఏదో పాట ఉంది కదా, తెలుగు వేరే లేవరా అన్నట్టు ఈయన లేచినప్పుడు జనం లేవాలి, ఈయన పడుకున్నప్పుడు అందరూ పడుకోవాలంటున్నాడు. ఆయన క్రిస్టియన్ అంటే జనం అంతా క్రిస్టియన్ అనాలి, ఆయనకి మతం లేదంటే అందరూ మతం లేదనాలి, ఆయన హిందువు అంటే ఆయన అందరూ హిందువు అని చెప్పడం కోసం తప్ప నాకేమి పవన్ కళ్యాణ్ గారితో తగాదా లేదు, గొడవ లేదు. ఆయన ఇష్టం, ఆయన ఎన్ని మాటలన్నా మార్చుకొని చంద్రబాబు గారితో పోటీ పడి అబద్ధాలు ఆడినా కూడా నాకేం అభ్యంతరం లేదు. రైట్. రాజేష్ గారు సింగనగర్ నుంచి, విజయవాడ. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. కొన్న పెద్దలందరికీ నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వేస్ట్ క్యాండిడేట్ సార్ నాకు తెలిసి. అట్లాంటి పదాలు వద్దులే, విషయం చెప్పండి. ఎందుకంటే వాడి కన్నతల్లి మీద నమ్మిలేశాడు సార్ వాడు. ఏది వాడు ఎక్కడ మీటింగ్ పెడితే నేను అక్కడే పుట్టానని వాడు కన్నతల్లికి మీద నమ్మిలేసుకున్నాడు. ప్రజలకే న్యాయం చేస్తారు సార్. అట్లా కాదు కదా, జనం ఎన్నుకున్నారు కదా, బ్రహ్మాండం బజిపోయిందని జనం ఎన్నుకున్న తర్వాత మనం తప్పు పట్టకూడదు. కానీ ఆయన వైరుధ్యాలన్నింటినీ ఎక్స్పోజ్ చేయడం వరకు తప్పు లేదు. జనం ఎన్నుకున్నారు, తప్పు జనందా లేకపోతే ఆయిందా? ఆయన నేను రిటైర్ చేస్తానన్నాడు, ఆ రోజు కూడా చాలా విషయాలు రకరకాలుగా మాట్లాడాడు, ఆయన మద్దతు ఇచ్చారని అనుకోవాలా? ఈవీఎంల ఎఫెక్ట్ మనం ఎట్లా చెబుతాం, అది వేరే విషయం. కానీ బట్ విషయం మీద మాట్లాడండి దయచేసి. సిట్ వేయటం ఉపయోగమా కాదా, అంతే. సిట్ లడ్డు సిట్ అనేది ఆయన సొంతది సార్. చంద్రబాబు అనేది సొంతది, అది సొంత కంపెనీ, దాంట్లో నిజం బయటికి రాదు. రైట్. ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు, అది జరిగిపోద్ది. మరి అప్పుడు ముగ్గురు మోసగాళ్ళని విశాఖ ప్రజలు అక్కడ జనజాగరణ సమితి వాళ్ళు బోర్డు పెట్టారు. ఆల్రెడీ వాళ్ళు వాళ్ళ కోసం పెట్టారు కదా సార్. అవును, జరిగేదే ఉంది, వాళ్ళు మోసం చేయడానికి వచ్చింది అసలు అధికారంలో. రైట్. నరసింహరావు గారిని అడుగుదాం, మరి ఆయనకి ఏమైనా బాధ్యత ఉందా, లేకపోతే ముగ్గురు మోసగాళ్ళని ఎట్లా పెడతారు సార్? ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, ఒక పార్లమెంట్ సభ్యురాలని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలను పట్టుకుని మీరంతా కలిసి మోసగాళ్ళు అంటారా? మీ సంగతి చూస్తాం. నరసింహరావు గారు నమస్కారం అండి. కేఎస్ఆర్ నమస్కారం. కేఎస్ఆర్ గారు, మిగిలిన ప్యానల్ సభ్యులు, చాలా కాలం తర్వాత కలిసా. నమస్తే అండి. నమస్కారం అండి. నాకు ట్రేడ్ యూనియన్ పనుల్లో బిజీగా ఉండి రోజువారీ ఈ యాక్టివిటీస్ లోకి ఎక్కువ రాలేకపోతున్నాను. వారం క్రితం కూడా పని లేకుండా చేస్తాడండి చంద్రబాబు గారు, మీరేం ఇబ్బంది పడదు. జనసేన వాళ్ళు కూడా సాధ్యం కాలేదు. జనసేన వాళ్ళు కూడా ఇచ్చారు కదా. ఈ రోజు సిట్ లేటెస్ట్ అవును లడ్డు విషయం మీద లేటెస్ట్ విషయం. సిట్లో ఏ పోలీస్ అధికారినైనా సిట్ అధికారిగా నియమించడం అంటే అది పక్షపాతంగా ఆ ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పించడానికి తప్ప ఇంకోటి కాదు. అందువల్ల సిట్టు న్యాయ విచారణ అనేది జరపాలి. న్యాయ విచారణ జరిపితేనే సిట్టింగ్ జడ్జి కానీ కనీసం రిటైర్డ్ జడ్జి ద్వారానైనా విచారణ జరిపినప్పుడే వాస్తవాలు అనేటువంటిది, నిజాలు నిగ్గుదేల్చి ప్రజానీకానికి తెలియజేయడానికి వీలవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ వైపుగా ఆలోచించడం మంచిది. రెండు, ఇప్పటి వరకు పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతి లడ్డుని మతం వైపు, మత కోణం వైపు చర్చ జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి విషయం మీద ప్రజల్లో అనేక రకాలైనటువంటి భావాలు, బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి అక్టోబర్ 4 నుంచి. అటువంటి కాలంలో ఈ చర్చలు అనేటువంటి జరిగి మతం వైపు, మత కోణం వైపు చర్చలు సాగించడం అనేటువంటిది ప్రజలకు ఏ రకంగానూ కూడా ప్రజలు కాంక్షించేటువంటిది కాదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఇటువంటి చర్చలు అనేటువంటి జరుగుతున్నాయి. ఇటువంటి దీన్ని పెద్ద వార్తలుగా, పెద్ద విషయాలుగా చేసి చర్చిస్తున్నారు. ఇది మంచి పద్ధతి అనేటువంటిది కాదు. రాష్ట్ర ప్రయోజనాలకి ఇది ఏ రకంగా కూడా ఉపయోగపడదని భావిస్తున్నాం. అందుకని భారతదేశం సెక్యులర్ రాజ్యాంగం. భారత సెక్యులర్ రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా ఉంది. రాజకీయాల్లో మత జోక్యం అనేటువంటిది ఉండకూడదు. అలాంటి వచ్చినటువంటి వాటిని కూడా వాటిని నివారించేదానికి ప్రయత్నం చేయాలి. కానీ వాటిని పెద్దవి చేసేదానికి ఏ రాజకీయ నాయకులు పోనుకున్నా అది వారి స్వప్రయోజనాల కోసం
అది వారి సొంత రాజకీయ ఎజెండా కోసం అది ఉపయోగించుకోవాలనేటువంటి ప్రయత్నం తప్ప ఇంకోటి మాత్రం కాదు. అందుకని ఇప్పటి వరకు గత వారం 10 రోజుల నుంచి కూడా ఇది పెద్ద చర్చగా జరగడం, ఇప్పుడు సిట్టు నియమించడం అనేటువంటిది ప్రభుత్వం తన యొక్క సొంత ఎజెండా కోసం, తన స్వప్రయోజనం కోసం మాత్రమే ఈ ఎజెండాని ముందుకు తీసుకొచ్చింది అనేటువంటిది అర్థమవుతుంది. అందుకని ఇప్పటికైనా న్యాయ విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చి ప్రజానీకానికి తెలియజేయాలని కోరుతున్నాను. ఇక రెండో విషయం, స్టీల్ ప్లాంట్ గురించి నాకు కూడా నిన్న ఫోన్లు వచ్చాయి. ఇట్లా బ్యానర్లు వెలిచాయని చెప్పేసి ముగ్గురు అప్పన్న ఆ ముగ్గురిని కఠినంగా శిక్షించు, ముగ్గురు మోసగాళ్ళని చెప్పేసి వచ్చిందని చెప్పేసి జనజాగరణ సమితి వారు పెట్టారని. మరి జనజాగరణ సమితి అనేది ఇది ఎవరిది? మరి గతంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ వెనక ఒక జనజాగరణ సమితి అనేది ఉండేది. మరి ఇది ఏ జనజాగరణ సమితో మనకు తెలియదు. మరి వారు పెట్టేదానికి అవకాశం లేదు. పురంధరేశ్వరిని అందులో దోషిగా చేర్చేదానికి వారు అంగీకరించారు. అసలు దోషి మోడీ గారు, వారిని ఎందుకు తప్పించారో తెలియదు. అందుకని పురంధరేశ్వరి గారు ఆ చట్టంలో చాలా చిన్న ఇదవుతారు తప్ప చట్టంలో ప్రధానమైనటువంటి వ్యక్తి. అలాగే అప్పటికి పురంధరేశ్వరి గారి పాత్ర కూడా చాలా స్వల్పమైంది. 2021 జనవరి 27వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ని వ్యూహాత్మక అమ్మకం 100% అమ్మాలని చెప్పేసి నిర్ణయం చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా బీజేపీ అదే లైన్లో ఉన్నది. అదే ఆర్ఎస్ఎస్ అదే పద్ధతుల్లో స్టీల్ ప్లాంట్ని టార్గెట్ చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వారికి అమ్మాలనేటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుమారస్వామి గారు మొట్టమొదట స్టీల్ మంత్రి అనేటువంటి వారు విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించి ఎవరన్నారు అసలు ప్రైవేట్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హూ టోల్డ్ దట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రైవేటైజ్డ్? అదే ఆయన నేరుగా మాట్లాడినటువంటి మాట. ఓకే, మంచిదే. అట్లాగే నేను 2 నెలలలోపు ప్రధానమంత్రితో మాట్లాడి దీనికి పరిష్కారం కనిపెడతామని చెప్పారు. వారు మరి ఇంతవరకు ఏ పరిష్కారం కనిపెట్టలేదు. అంతేకాకుండా ఈ 3 మాసాల కాలంలో జరిగిన పరిణామాలు ఏమిటనంటే, స్టీల్ ప్లాంట్ని నాశనం చేసేదానికి, దెబ్బతీసేదానికి ఉన్న 3 బ్లాస్ట్ ఫర్నెస్లో 2 బ్లాస్ట్ ఫర్నెస్లు మూతవేయడం, 6 మిల్స్లో 5 మిల్స్ నడపకుండా చేయడం, ఉత్పత్తిని దాదాపు 60% పైగా తగ్గించడం, అలాగే కార్మికులను తగ్గించడం, 500 మంది నరసింహరావు గారు అవన్నీ తెలుస్తున్న విషయాలే, ఆల్రెడీ చాలా వరకు కవర్ అయిపోయినాయి. ఇక్కడ నా పాయింట్ అంటే చంద్రబాబు గారు ప్రైవేటైజేషన్ అనుకూలంగా మాట్లాడాడు. మీరు గుర్తుందా? సెంటిమెంట్ ఏంటి? సెంటిమెంట్ అమరావతి సెంటిమెంట్ కావాలన్నారు. విశాఖ సెంటిమెంట్ ఏంటని ఏకంగా ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కుని సెంటిమెంట్ లేదు పొమ్మన్నాడు. దాని మీద 17వ తేదీన సెప్టెంబర్ 17వ తేదీన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా పూర్తి అభ్యంతరకరమైనటువంటివి. అసలు డబ్బులు ఎవరు ఇస్తారు, డబ్బులు ఎన్నిసార్లు ఇస్తారు అని ప్రశ్నించారు. డబ్బులు మేము అడగల. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో సెయిల్లో కలిపితే వాళ్ళు 20 మిలియన్లు ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నారు. మనకి 20 మిలియన్లు ఎక్స్పాన్షన్ చేసేటువంటి ప్లాంట్ ఉంది. ఇప్పుడు 7.2 మిలియన్ల సామర్థ్యం ఉంది. దీన్ని విలీనం చేయండి. మేము అడుగుతుంది ₹1 అడగడంలా. నడపాల్సిన బాధ్యత ఎవరిది? స్టీల్ ప్లాంట్ నడపాల్సిన బాధ్యత, నడపకపోతే అడగాల్సిన బాధ్యత ఎవరిది? ఓకే, ఇప్పుడు కాదు సార్, డైరెక్ట్ గా చెప్పండి, టైం తక్కువ ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పండి, చంద్రబాబు గారు మోసం చేస్తున్నట్ల పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టాడు, మీరంతా వీధుల్లోకి రండి అని ఆ వీడియోలు కూడా ఇంతకుముందు వేసాము. ఇప్పుడు ఆయనేమో అసలు మాట్లాడట్లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ మరి దగ్గుబాటి పురంధరేశ్వరి గారు మోసగత్తి కారు అన్నారు. ఓకే, సంతోషం. ఆవిడ కాదు బీజేపీ అగ్రస్థానం అన్నారు. మరి వీళ్ళిద్దరి పాత్ర ఏమిటి? వీళ్ళిద్దరిని మోసం చేశారని చూస్తారా, లేదు వీళ్ళిద్దరి పాత్ర కూడా లేదని మీరు అనుకుంటారా? ఎన్నికల వారు కాదు, పురంధరేశ్వరి గారి పాత్ర కూడా లేదని నేను చెప్పడం లేదండి. బీజేపీ పాత్ర ఉంది. బీజేపీకి అయితే పురంధరేశ్వరి కాదు, పురంధరేశ్వరి ఇంకా పెద్ద ప్రధానమంత్రి ఉన్నారు. అందుకని పురంధరేశ్వరిని తక్కువ చేయడం కాదు, మోడీని ఎక్కువ చేయడం కాదు. ఖచ్చితంగా బీజేపీ బాధ్యత. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా ఎన్నికల ముందు పదే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాపాడుతాం ఎటువంటి పరిస్థితిలో అని వాగ్దానం చేశారు. అందుకనే గాజువాక అత్యధిక ఓట్లు వచ్చాయి. అది నేను చెప్పడం కాదు, స్వయంగా నెగ్గినటువంటి
ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారే నేను ఇక్కడ ఇంత మెజారిటీ రావడం అని అంటే స్టీల్ ప్లాంట్ కోసమే నాకు ఓట్లేశారు, నాకు స్టీల్ ప్లాంటే ప్రధానం, నాకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడి కంటే ఇదే ప్రధానం అన్నారు. కానీ వారెవరూ ఒక్క ముక్క మాట్లాడడం లేదు, ఈరోజు దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయడం లేదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ఖచ్చితంగా బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎటువంటి చర్యలు తీసుకుంటారనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పకపోగా సెంటిమెంట్, స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ పనిచేయదని చెప్తున్నారు. నీకు ఎన్నికల ముందేమో సెంటిమెంట్ కావాలి, సెంటిమెంట్ ఉపయోగించుకున్నారు, సెంటిమెంట్ కావాలి. ఇప్పుడు మాత్రం ఎన్నికలు అయిపోయాయి కాబట్టి సెంటిమెంట్ అక్కర్లేదు. అట్లాగే మీరు ప్రైవేట్ గొప్పదని చెప్తున్నారు. అన్నింటికంటే గొప్ప విషయం ఏమంటే ప్రైవేట్కి ఎందుకు లాభాలు వస్తున్నాయి, ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు వస్తున్నాయి అని చెప్పి అడుగుతున్నారు. అసలు వారు ప్రైవేటు ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ 52,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు అప్పులు చేసి ఎగ్గొట్టి దివాళా తీస్తే అది ఆర్సెల్ మెటల్ కమ్మారు. అది వైజాగ్ లోనే చావలమదం జంక్షన్ లోనే ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ ఉంది. అందుకని ఈరోజు వారికి తెలియదు, భూషణ్ స్టీల్ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులు డబ్బులు తీసుకొని ఎగ్గొట్టేది మోతేశారు. అందుకని ఇవన్నీ తెలియదా మీకు? తెలుసు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని చిన్నది చేయడానికి, దీన్ని బలహీనం చేయడానికి, దీని మీద బురదలడానికి, పిచ్చి కుక్కని పేరు పెట్టి దీన్ని చంపడానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్నదని భావించాల్సినటువంటి పరిస్థితి కార్మికులంతా ఆ విధంగా భావిస్తున్నారు. మేము పోట్లాడుతున్నాం, 3.5 సంవత్సరాల నుంచి పోట్లాడి ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని కాపాడుకున్నాం. మీరేదో అంతకు ముందేదో కాపాడినట్టు చెబుతున్నారు, పచ్చి అబద్ధం అది. అందుకని ఆ రోజు ఈ రోజు కూడా స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ చేయాలని పాలకులు ప్రయత్నం చేశారు, సొంత గనులు ఇవ్వలేదు, కావాలనే నష్టాల్లోకి నెట్టారు, కావాలనే ఈ రోజు ఇబ్బందులు గురి చేస్తున్నారు. అందుకని స్టీల్ ప్లాంట్ మేము పోట్లాడైనా ప్రాణాలు అర్పించైనా కాపాడుకుంటాం తప్ప స్టీల్ ప్లాంట్ ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవరు ఏ విధంగా దీనికి ఆటంకాలు చేసినా కూడా ఆటంకాలకు వ్యతిరేకంగా పోట్లాడతామని ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. రైట్, బాగా హెచ్చరించారు. నిజానికి ప్రైవేట్ కంపెనీల వాళ్ళే కదా 10 లక్షల కోట్లు ఎగ్గొట్టింది బ్యాంకులకి. మరి అవన్నీ ప్రైవేట్ కంపెనీలు బ్రహ్మాండంగా జరిగితే మరి ఎగ్గొట్టడం ఎందుకు జరుగుద్ది? చంద్రబాబు గారు ఎప్పుడు ఏది కావాలంటే అది మాట్లాడతారు కాబట్టి ఆయన ఇష్టం. తర్వాత సుధాకర్ గారు పాలకొల్లు, సంక్షిప్తంగా. ఇంకా వెంకటరెడ్డి గారు మాట్లాడలేదు. సుధాకర్ గారు నమస్కారం, మాట్లాడండి. మీకు ప్యానలిస్టులకి నమస్కారం. నమస్కారం. ఇక్కడ సార్థక నామధేయుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతారు, ఇందా ప్రసాద్ రెడ్డి గారు అన్నట్టు ఎప్పటికి ఏది అవసరమో అదే మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఓసారి హిందువులు లేవండి అంటాడు, ఇంకోసారి ఒకసారి క్రిస్టియన్ అంటాడు, ఒకసారి హిందూ అంటాడు, ఒకసారి ఇంకా ముస్లింస్ అంటాడు, లేకపోతే బీఫ్ తినండి అంటాడు. ఆయన ఇష్టం అండి అది. ఎందుకు సిట్ వేయడాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? ఖచ్చితంగా సిట్ అనేది అది సిట్ స్టాండ్. చంద్రబాబు ఏం చెప్తే అదే జరుగుతుంది, సిట్ స్టాండ్ తప్ప దానికి శాంక్టిటీ ఏం లేదండి అక్కడ. ఓకే అండి, రైట్. మరొకరు మల్లికార్జున గారు, కర్నూలు. మల్లికార్జున గారు, మీ దగ్గర నుంచి లా యూనివర్సిటీ వెళ్ళిపోయింది, ఇప్పుడు కడపలోంచి టెక్నికల్ సెంటర్ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి ఇంకోటి తరలించేస్తున్నారంట, ఎంఎస్ఎంఈ సెంటర్ తరలించేస్తున్నారు. మరి ఈ సిట్ వేస్తారంట. అబ్బో, ఎన్ని విషయాల మీద చర్చిస్తామండి, టైం సరిపోయేటట్లేదు. మల్లికార్జున గారు మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఈ ఇష్యూ అంతా అటెన్షన్, రాష్ట్ర ప్రజల అటెన్షన్ వల్ల ఈ సూపర్ 6 ఇవల్ల ప్రజలు ఇది అట్లా డైవర్షన్ చేసినారు సార్. అసలు లడ్డు ఇష్యూ సార్, అదే లడ్డు ఎవరెవరైనా అది దానికి స్వయం ప్రతిపత్తి సంస్థ, తిరుమల దేవస్థానము, ఏ దాంట్లోనైనా జరుగుతూ ఉంటాయి. కానీ లేదు జరుగుతాయా లేదా అనేది వేరే విషయం. ఇప్పుడు ఈ టైంలో జరిగింది, చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, ఆయన దగ్గర పనిచేస్తున్న మంత్రిగా ఉన్న పారసారథి ధరల కమిటీలో సభ్యుడు, ప్రశాంత్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే, వైద్యనాథన్ గారు బీజేపీ నాయకుడు, ఆయన దాంట్లో కమిటీ. ఇప్పుడు ముందుగా ఎంక్వైరీ చేయాల్సి వస్తే సిట్ వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీ దగ్గర సమాచారం ఎట్లా వచ్చిందని అడగాలి కదా. అడుగుతారా లేదా? అడిగిన తర్వాత కదా మిగతా ప్రొసీజర్కి జరగాల్సింది. మరి అవన్నీ చేయకుండా ఏం చేస్తారు? వెంకటరెడ్డి గారు చెప్పండి, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి? ప్యానల్లో ఉన్న అందరికీ, కేఎస్ఆర్ గారు మీకు, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు. సిట్ అంటే మామూలుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటాం. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వేసినటువంటి సిట్ ఎస్ఐటి సిట్ కాదు, సిఐటి సిట్. చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీం. సి అంటే చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీం. ఆయనే చెప్పాడు, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి తేల్చేశాడు దాన్ని. అవును, ఆల్రెడీ కలిపేశారు, తిన్నారు, శుద్ధి చేస్తున్నారు అని తేల్చేసినాక మళ్ళీ సిట్ వేస్తే ఏమి రిపోర్ట్ ఇచ్చింది? ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా ఏదైతే ఆ ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిద్దా? ధైర్యం చేస్తాడా? అసలు ఎవరు చేస్తారు? చేసిన అది ముఖ్యమంత్రి బయట పెడతాడా? ఒకవేళ నిజంగా అతను సిన్సియర్గా చేసేటటువంటి అధికారి అనుకుందాం ఒక నిమిషం, ఎందుకంటే అతను అధికారి కాదు,
అతను నిజంగా ఘనాపాటి, ఘనాపాటి అతను మామూలు ఘనాపాటి కాదు, సర్వశ్రేష్ఠ త్రిపాఠి అలియాస్ అన్ని రంగాల్లో ఘనాపాటి అతను. ఎందుకు, ఎన్నికలకు ముందు పాలరాజు అనేటటువంటి గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నటువంటి సిన్సియర్ అధికారిని తప్పించి ఈ త్రిపాఠి గారిని అక్కడ కూటమి ప్రభుత్వం వేయించుకోగలిగింది. ఎందుకంటే అంతమంది పురంధేశ్వర గారు లేఖ రాశారు, ఇతన్ని తప్పించి ఇతన్ని వేయండి, ఇతన్ని తీసేసి ఇతన్ని వేయండి అని ఒక లేఖ కూడా ఎన్నికల కమిషన్ రాశారు. ఆ ప్రకారంగా త్రిపాఠి అని వేసిన తర్వాతే మా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద, అట్లానే కాసు మహేష్ రెడ్డి గారి మీద, తర్వాత బాంబులు దాడులు జరగటము, లేదంటే మొత్తం పల్నాడంతా అల్లకల్లోలను సృష్టించడంలో ఈ పోలీస్ ఆఫీస్ అధికారి కీలక పాత్ర వహించాడు. అదేవిధంగా మీరు చూస్తే ఎన్నికలప్పుడు అంత విధ్వంసం జరుగుతుంటే కనీసం ఫోన్లు ఎత్తల. అలాంటి ఘనాపాటి అయినటువంటి ఈ త్రిపాఠిని తీసుకొని వచ్చి మేము ఇప్పుడు సిట్ వేస్తున్నాము, తేల్చేస్తామంటే నిజంగా మీరు తేల్చాల్సింది ఎప్పుడు, యానిమల్ ఫ్యాట్ అదే వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి మొట్టమొదట జూలై నెలలో, జూలై 23వ తారీఖున ఎప్పుడైతే తిరుమల ఈవో చెప్పాడో అప్పుడే మీరు వేయాలి వెంటనే. ఆ రోజే మీరు వేసి ఇదిగోండి. కానీ ఆ రోజు వెజిటబుల్ ఫ్యాట్ అని కదా, వెజిటబుల్ ఫ్యాట్ అని తప్పు కదా, వెజిటబుల్ ఫ్యాట్ అయినా కలిసిందే, మేము ఇదిగో రిపోర్ట్ మాకు వచ్చింది, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి అప్పుడు వేసి ఈ 2 నెలల్లో తేల్చేసి దీన్ని వివాదం లేకుండా చేస్తే ఓకే, ఎస్ మీరు ఏదో కరెక్ట్గా చేశారని అనుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మొన్న సెప్టెంబర్ 18వ తారీఖున దీంట్లో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రచారం చేసేసి దాని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి, లేదంటే సిబిఐ విచారణ అయినా చేయండి అని అడుగుతుంటే వారం రోజుల తర్వాత ఇప్పుడు సిట్ వేశారు. వారం రోజుల తర్వాత ఇది కూడా ఎంత జరుగుతున్నటువంటి దాంట్లో అసలు నిజంగా ఇక్కడ జరగడానికి అవకాశం ఉందా? ఎందుకంటే పబ్లిక్ కూడా ఒక 2 నిమిషాలు దాన్ని మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడూ జరగదు సార్, ఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా జరుగుతుంది అని అంటే వెనక్కి పంపించేస్తారు, వాడరు దాన్ని. ఎందుకంటే దాన్ని వాడని వాటిని ఈ ఒక్కదాన్ని ఎందుకు టెస్టింగ్ పంపించారు? అసలు ఎప్పుడు పంపించలేదు, అన్నిటిని పంపించాలి కదా. అదే సార్, దాంట్లో ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు వాళ్ళు నేషనల్ అక్రిడేషన్ బోర్డ్ ల్యాబ్ NABL సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత మాత్రమే ఆ వెహికల్ని అలౌ చేస్తారు. ఆ వెహికల్ని అలౌ చేసిన తర్వాత ఆ సీలు ఆవు నెయ్యి ట్యాంకర్ సీల్ ఓపెన్ చేసేటప్పుడు ఆ కంపెనీ ప్రతినిధి ఉంటాడు, TTD ఎంప్లాయీ ఉంటాడు. వాళ్ళిద్దరు సమక్షంలో 3 శాంపిల్ తీసి మాయిశ్చర్ కంటెంట్ టెస్టు, అట్లానే ఫారెన్ వెజిటేబుల్ ఆయిల్ టెస్టు, ఫారెన్ యానిమల్ ఆయిల్ టెస్ట్, ఈ 3 టెస్టులని తిరుమల కొండ మీదే ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లోనే 2 గంటలకు పైగా పట్టింది సమయం. ఈ 3 ఏదన్నా కలిసి అని అనుమానం ఉంటే ఏమన్నా ట్యాంక్ని రిజెక్ట్ చేసి వెనక్కి పంపిస్తారు. మళ్ళీ దాన్ని ఫర్దర్గా ఇంకో ల్యాబ్కి పంపించరు. సో లేదు, అవసరం లేదు, మాకు దీంట్లో ఇది క్వాలిటీ లేదు, రిజెక్ట్ చేసి పంపించేస్తారు. నేను నిన్న కూడా చెప్పాను, ఇప్పుడు వడ్ల సేకరణ ఉంటుందండి, మాయిశ్చర్ కంటెంట్ ఆధారంగా కొన్నింటిని రిజెక్ట్ చేస్తారు, కొన్నింటిని తీసుకుంటారు. అంత మాత్రం మొత్తం పాడైపోయిందని చెప్పరు కదా. అది సార్ 2014 to 2019 చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 14 నుంచి 15 సార్లు 15 వెహికల్స్ వెనక్కి పంపించారు. ఇది ఈ 3 టెస్టుల్లో ఏదో ఒక టెస్టులో ఏదైనా కలిసిందని అనుమానం ఉంటే అది కూడా 3 టెస్టులు ఒకరు చేయరు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఓకే ఇది జరిగింది చంద్రబాబు గారి టైంలో అయితే మీరెందుకు టీటీడీ ప్రతిష్ట కోసం మీరెందుకు పాకులాడుతున్నారు? ఆయనేమో టీటీడీ ప్రతిష్ట పోయినా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా ఆయన ఎందుకు అట్లా రెచ్చిపోయి మీ మీద అభియోగాలు మోపేయటం ఆయన చేస్తే మీరు ఆయన్ని ఎదురుదాడి చేయాల్సింది పోయి మీరెందుకు డిఫెన్స్గా ఆడతారు? మెయిన్ డిఫెన్స్ కాదు సార్, ఇప్పుడు ఆయనకి బూట్లు వేసుకొని పూజలు చేయటము, లేదంటే హిందూ మతం గురించి ఆయన ఎంత పెద్ద భక్తుడో, ఎన్ని గుళ్ళు కూల్చాడో అందరికీ జనాలందరూ తెలిసిందే. కానీ 140 కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి అంశంలో ఒక రాజకీయ పార్టీగా ఖచ్చితంగా అది మా మీద ఆరోపణ వేసినా వేయకపోయినా ఖచ్చితంగా మాకు బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రకారం నిజాలు నిగ్గు తేల్చమంటున్నాం. కానీ వాళ్ళు పూర్తిగా మా మీద వేసేసినప్పుడు ఇంకా గట్టిగా ఎస్ మా తప్పేం లేదు, అసలు ఇక్కడ ఎక్కడ జరగలేదని చెప్పి ఖచ్చితంగా మేము క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం. ఆయన గవర్నమెంట్ కదా ఇప్పుడు, అదే అంత విచిత్రం. ఆయన గవర్నమెంట్ ఆయన జరిగితే మా దగ్గర జరిగింది అంటున్నాడు. ఎంత దారుణం అంటే, ఆయన ప్రమాణ స్వీకారం రోజే వాళ్ళు సప్లై చేశారు AR డైరీ. అంతకుముందు AR డైరీ వాళ్ళు 2019 to 2024 మధ్య ఒక్క ట్యాంక్ కూడా సప్లై చేయాలి. వాళ్ళకి టెండర్ రాలా. టెండర్లో 1-2 సార్లు పార్టిసిపేట్ చేస్తే రిజెక్ట్ అయ్యారు వాళ్ళు. సో వాళ్ళకి రాలా. ఈ టెండర్ వచ్చిందే మార్చిలో టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మేలో టెండర్లు వచ్చినాయి. సో జూన్ 12వ తారీఖు మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు మంచి ముహూర్తం రోజు సప్లై స్టార్ట్ చేశారు వాళ్ళు. స్టార్ట్ చేసిన తర్వాత జూలైలో దొరికిందని చెప్పారు. అయినా దాంట్లో ఆ కంటెంట్ ఉందని తెలిస్తే వెనక్కి పంపించేస్తారు. ఫర్దర్గా గుజరాత్ ల్యాబ్కు, మైసూర్ ల్యాబ్కి ఎప్పుడు పంపించాల. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పంపించాలి. మరి నిజంగా అట్లుంటే అప్పుడు కూడా పంపించాలి కదా. 2 ఈ NDDB ల్యాబ్కి సంబంధించి NDDB ల్యాబ్ కూడా కాదు సార్ చేసింది. NDDBకి అనుబంధంగా ఉన్న CALF ల్యాబ్ నుంచి రిపోర్ట్ ఇది. ఈ NDDB ల్యాబ్ చైర్మన్ మేనస్ షా డాక్టర్ మేనస్ షా ఎవరంటే, ఇది జూలై 5వ తారీఖున తిరుమల వచ్చి మరి ఈఓ గారిని కలిసి, ఇది మధ్యలో లడ్డు ప్రసాదం కూడా తీసుకున్నారు. జూలై 5వ తారీఖు
జూలై 5 తీసుకున్న తర్వాత 6వ తారీఖు టెస్ట్కి పంపించారు సార్. ఓకే, ఎంత మ్యాచింగ్ చూడండి. మరి ఆ నిజంగా కాలుష్యం ఉంది అనుకుంటే అటువంటి తినకూడదు కదా ఆయన. ఇప్పుడు 5వ తారీఖున ఇదిగోండి మేనస్ షా, ఒక నిమిషం, ఈ మేనస్ షా ఎవరైతే NDDB ల్యాబ్ చైర్మన్గా ఉన్న మేనస్ షా ఏదైతే చూడండి ఈ బాక్స్లో ఉన్నాయన, ఈ పక్కనేమో ఈవో ప్రసాదం అందిస్తున్నాడు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం అందిస్తున్నాడు. ఇది కలిసింది జూలై 5వ తారీఖున. శాంపిల్ పంపించింది 6వ తారీఖు. ఇప్పుడు ఈ సిట్ వల్ల ఏంటి ప్రయోజనం సార్? సిట్ చంద్రబాబు గారి గత చరిత్ర చెప్తున్నా సార్. సిట్ వల్ల ఇప్పుడు సిట్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే ఆ విధంగా రిపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఇది ఒక పోలీస్ అధికారి. నేను ఎందుకు ఈ ప్రస్తావన చేస్తున్నానంటే ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారి. అదే నిజంగా జస్టిస్తో చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కమిటీలు మేనేజ్ చేసి ఇప్పించాడు. దానికి మీకు ఎగ్జాంపుల్ గోదావరి పుష్కరాల్లో ఏదైతే 2015 జూలై 14న జరిగినటువంటి గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే దాని మీద రిటైర్డ్ జస్టిస్ సోమయాజుల కమిషన్ అని ఒకటి వేశారు సార్. సోమయాజుల గారి కమిషన్తో ఏం రిపోర్ట్ ఇప్పించారో తెలుసా? దోషం భక్తులది, పాపం మీడియాది. ట్యాగ్ కూడా భలే ఉంది. ఈ దోషం అంట భక్తులదంట. 29 మంది చనిపోవటానికి ఈ దోషం భక్తులు చేసుకున్న దోషం అంట. దీన్ని ప్రచారం చేశారంట. అది ఈ విషయంలో ఈ టైంలోనే పుష్కరాల్లో స్నానం చేస్తే చాలా బ్రహ్మాండం అని చెప్పి మీడియా ప్రచారం చేసింది కదా చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేశారు ఆ టైంలో పుష్కరాల్లో? ఎవరన్నా పుష్కర ఆ పాపం మీడియాదంట. ఏదో దోషం భక్తులది, పాపం మీడియాది. సో దీంట్లో చంద్రబాబు నాయుడు గారు తప్పేం లేదు. వాళ్ళు వరకు దేవుడు భక్తి ఎక్కువయ్యి సో వాళ్ళు వెళ్ళి ఆ దోషాన్ని వాళ్ళే అనుభవించారు, వాళ్ళే చచ్చిపోయారని చెప్పి ఆ రిపోర్టు రిటైర్డ్ జస్టిస్తో ఇప్పించినటువంటి గొప్ప చరిత్ర ఈయనకు ఉంది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా పోరాటం చేశాడు కానీ ఆయన వల్ల ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పాపం వెళ్ళి ఆ కమిటీ దగ్గరికి, ఆ కమిషన్ దగ్గరికి వెళ్ళి జరిగినటువంటి మొత్తం వివరించినా కూడా వాళ్ళు ఆఖరికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఈ పాపం అంతా భక్తులే, ఈ మీడియా చేసిన పాపం. తర్వాత అట్లానే మీకు కాపుల రిజర్వేషన్లకు సంబంధించి మంజునాథ్ కమిషన్ అని ఒకటి వేశారు. మంజునాథ్ కమిషన్ రిపోర్టు కాపులకు రిజర్వేషన్లు బీసీల అంశంలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా దాంట్లో వచ్చిందని చెప్పి ఆయన పక్కన పెట్టేసి ఆ కమిటీలో ఉన్నటువంటి మెంబర్ల ఆధారంతో మళ్ళీ సపరేట్గా రిపోర్ట్ తయారు చేసి బయటకు పంపించారు, అసెంబ్లీకి ఇచ్చాడు. అట్లానే మీకు ఏలేరు స్కామ్కి సంబంధించి కూడా ఉన్నది. అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు అసలు అంతెందుకు సార్, చంద్రబాబు నాయుడు గారు ఈ కమిటీలు ఈ రిపోర్టుల్ని ఆయన అనుకున్న కాకుండా పెద్దవాళ్ళు ఎవరు ఇచ్చిన లైక్ శివరామకృష్ణన్ కమిటీ, రాజధానికి సంబంధించినటువంటి శివరామకృష్ణ అనేటువంటి గొప్ప కమిటీ ఇచ్చిన రిపోర్టు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ వద్దని కదా నారాయణ గారు కమిటీ చేశారు. నారాయణ గారు, సుజనా చౌదరి ఏదైతే వీళ్ళందరితో కమిటీ చేశారు. అంటే ఏంటి, ఆయన అనుకున్న వాళ్ళతో కమిటీ చేసి ఆయనకి ఏమి రిపోర్ట్ కావాలో ఆ రిపోర్ట్ ఇస్తాడు. అది చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇప్పుడు సిట్ అంటే సిఐటి, నాట్ ఎస్ఐటి. సో ఇది క్లియర్. ఇంకోటి గతంలో కూడా ఇంకొక ఆయన పేరు పవన్ రంగారావు ఏ ఎంక్వైరీ చేయాలని ఆయన ఆధ్వర్యంలోనే కమిటీ చేశారు ఎక్కువ సార్లు. సో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు రెండు ప్రధానంగా ఈరోజు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ అంటే నాకు సనాతన ధర్మం అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ గారు పొద్దున పూట హిందూ, మధ్యాహ్నం క్రిస్టియన్, రాత్రిపూట ముస్లింలుగా 3 వేషాలు వేస్తే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో పెళ్లి చేసుకున్నా పిల్లల్ని పుట్టుతారా, పిల్లల్ని పుట్టినా పెళ్లి చేసుకోమని సనాతన ధర్మంలో ఉందని హార్డ్గానే మాట్లాడాలి సార్. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలతో అభ్యంతరకరంగా సార్. సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే ఏంటి? నేను చాలా చిన్న వయసులో చిన్నాడినే, మీ అందరికీ తెలుసు కదా. ఎవరన్నా మన హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నా శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకునేది పెళ్లి చేసుకున్నాక పిల్లలు అంటారు. పిల్లలు కన్నా 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోమని సనాతన ధర్మంలో పెట్టారా? బూట్లు వేసుకొని, ఇప్పుడు మీకు అన్ని వీడియోలు వస్తున్నాయి కదా, బూట్లు వేసుకొని నడుచుకుంటే వెళ్తున్నాడు. ఏది? దీక్షలో ఉండి. నిన్న దీక్షలో ఉండి ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు దీక్షల్లో ఉండి మీకు బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని తిరుగుతారు సార్? సనాతన ధర్మంలో అది పెట్టారా మనకి? అసలు చెప్పులు లేకుండా నిగ్రహంగా దీక్ష చేయాలి సార్. పొద్దున పూట దీక్షలో ఉంటాడు, మధ్యాహ్నం దాన్ని తీసేసి షూటింగ్ లో ఉంటాడు. ఇది చూడండి సార్, మీకు నిన్నటిది ఇది కనపడ క్లీన్ చేసేటప్పుడు చెప్పులు తీసాడు సార్. ఎందుకంటే కొండ మీద కదా, అక్కడ మీడియా వాళ్ళందరూ ఉన్నారు కదా. అరే మరి సనాతన ధర్మం అయితే రేణుదేశ అంత పెద్ద ఆరోపణ చేసి ఉండేది కాదు కదా. రేణుదేశ గారు చేసేదేమో, తర్వాత అన్నా లేదనో గారు చేసేదేముంది. లేదంటే మీరు అన్నట్టుగా అప్పుడు చెప్పాడు కదా, నా కూతురికి బాప్టిజం తీసుకుంది. నేను అసలు ఇంటర్మీడియట్ లో బాప్టిజం తీసుకున్నాడు, మళ్ళీ ఎప్పుడు హిందూ మతంలో మారాడు.
బాప్టిజం ఇంటర్మీడియట్ లో నా ఫ్రెండ్స్ నాకు బాప్టిజం ఇచ్చేశారు నేను తీసేసుకున్నాను అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు హిందూ మతంలో మారాడు. సో అసలు వీళ్ళిద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడితే సనాతన ధర్మమే ఈరోజు సిగ్గుపడాల్సి. ఎందుకంటే ఆయనేమో అయ్యప్ప స్వాములు ఈ దీక్షలు చేయడం వల్ల మందు సేల్స్ తగ్గినాయి అంటాడు. ఆయన బూట్లు వేసుకొని చెప్పులు వేసుకొని పూజలు చేస్తాడు. హిందువులు గుళ్ళను కూలుస్తాడు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు అసలు వీళ్ళ బ్రదర్ చెప్పాడు నేను దేవుడే లేడు అని చెప్పి. ఏది వీళ్ళ సొంత అన్న మా దేవుడే లేడు అని అంటాడు నాగబాబు గారు. మరి వీళ్ళందరూ ఇప్పుడు సనాతన ధర్మం హిందువులకు సంబంధించి అసలు సార్ ఒక ఉప ముఖ్యమంత్రి అంటే అంత బాధ్యతగా వ్యవహరించాలి. మసీదుల మీద దాడి జరిగినా తప్పే, ఈ దేవాలయాల మీద దాడి జరిగినా తప్పే, కానీ ఎవరో కూడా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యానాలు చేయొద్దని చెప్పాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. మరి నిన్న ఇదే కదా సార్ రథానికి నిన్న నిప్పు పెట్టారు. దీని మీద మాట్లాడాలి కదా. దీని మీద మాట్లాడి ఖండించాలి కదా. మరి దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు? చంద్రబాబు గారు మాట్లాడట్లేరు, ఎవరు మాట్లాడారు సార్? ఏదో కమిటీ వేసేసామంటారు, తూతు మంత్రం, అది ఎప్పుడు ఇస్తుందో తెలియదు, ఏమేస్తో తెలియదు. సీరియస్ గా చేసినా కూడా అప్పుడు అంతర్వేది మేము సిబిఐకి ఇచ్చాం. మరి మీరు ఇప్పుడు ఇవ్వండి దీని మీద, ఇది కుట్ర జరిగిందని సిబిఐకి ఇవ్వండి. ఇప్పుడు మేము ఆ రోజు సిబిఐకి ఇచ్చాం, సిబిఐ రాలేదు. సో ఇప్పుడు మీరు దగ్గరుండి దీన్ని అన్నింటినీ అప్పుడు కాలం దానికి ఇప్పుడు డిఫెన్స్ పట్టడం వల్లే ఈయన ఈ సిట్టు గిట్టు అని అంటున్నారా? మరి పెద్ద పెద్ద వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, సుప్రీంకోర్టు అడుగుతారు. మొన్నటి దాకా నేషనల్ మీడియాలో కూడా కొన్ని ఛానళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి మరి ఏదైతే ఇది మొత్తం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోయిందని చెప్పి ఓ ప్రచారం బాగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీడియా మేనేజ్మెంట్లో ఆయన చాలా పవర్ఫుల్. ఎందుకంటే ఎవరిని ఎక్కడ కొనాలి, ఎవరిని ఎలా బెదిరియాలో. కానీ ఎడిటోరియల్ రాసేవాళ్ళు చాలా సీనియర్ జర్నలిస్టులు ఎడిటోరియల్ రాసేటప్పుడు నిన్న రెండు ప్రధానంగా హిందూ ఇంకొక దినపత్రికల్లో క్లియర్గా కొన్ని అంశాలను వాళ్ళు అడుగుతున్నారు. ఏమని, బాబు 2 నెలల క్రితమే జరిగితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు ఎందుకు విచారణ చేయలేదు, ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు? పాయింట్ నెంబర్ 1. బుద్ధి జ్ఞానం ఉన్న ఏ జర్నలిస్ట్ అయినా అడగాల్సిన ప్రశ్న అది. పాయింట్ నెంబర్ 1 వాళ్ళు అడుగుతుంది. రెండోది, గుజరాత్ లో ఉన్నటువంటి ల్యాబ్కి అంతకుముందు ఎప్పుడూ పంపించలేదు, ఫస్ట్ టైం గుజరాత్ లో ఉన్న ల్యాబ్కి ఎందుకు పంపించారు, దానికి మీకేమన్నా లింక్ ఉందా? ఎందుకంటే ఆల్రెడీ వచ్చి మీనస్ షా అనే ఎన్డీడీబీ చైర్మన్ కలిశాడు కాబట్టి. రెండోది అడిగారు. మూడోది వాళ్ళు అడిగేది ఏంటంటే మైసూర్లో ఉన్నటువంటి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది చాలా పెద్దది, సెంట్రల్ గవర్నమెంట్ది, తిరుపతికి దగ్గర ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబ్, దానికి ఎందుకు పంపించలేదు రిపోర్టు? 3, నిజంగా ఇంత పెద్దది జరిగిందని అనుకుంటే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారు కదా సార్. సార్ మనం ఒక హాస్పిటల్కి వెళ్తాం, మనకు ఏదైనా బాగాలేదని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చి ఇదిగో పలానా ఆపరేషన్ చేయించుకోవాలంటే మనం 100% సెకండ్ ఒపీనియన్ తీసుకుంటాం కదా. ఇంకో డాక్టర్నో ఇంకొక హాస్పిటల్కి వెళ్ళి సెకండ్ రిపోర్ట్ కూడా తీసుకుని అప్పుడు ఆ ఆపరేషన్ అవసరమై చేయించుకుంటాం. మరి మీరు అట్లాంటప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి గజియాబాద్లో ఉన్నటువంటి ఎన్ఎఫ్ఎల్, ఇది హైయెస్ట్ ల్యాబ్ ఇన్ ఇండియా, నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ, మరి ఇది హైయెస్ట్ ఒపీనియన్ ఉన్నప్పుడు దీనికి ఎందుకు పంపించి నిజంగా దీంట్లో ఉందా లేదా అని అడగాలి కదా. 2, ఎన్డీడీబీఎల్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా వాళ్ళు ఏమన్నారు, ఇది కలిసి ఉండే అవకాశం ఉన్నది అన్నారు. ఇవన్నీ రకరకాల పాయింట్లు పెట్టి ఉన్నది అన్నారు, అంటే తప్ప ఉందని ఎక్కడ చెప్పలేదు. కలిసి అవకాశం ఉండొచ్చు అని రాశారు దాంట్లో. ఉండొచ్చు అన్నప్పుడు కలిసిందా లేదా? మరి మీరు తాడుకు ఎంక్వైరీ చేయాలి కదా. ఈ త్రిపాఠి ఏం చేస్తాడు సార్, ఇంకో ల్యాబ్ కాదు కదా చేయాల్సింది. నిజంగా మరి వీటన్నిటికీ ఎందుకు ఎక్స్పర్ట్స్ ఏమో అట్లా అవకాశం లేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నా ఉద్దేశం సిట్ ఏం చేయాలి, అసలు ఈ అపచారానికి బాధ్యులు ఎవరనేది కూడా ఎంక్వైరీ చేయాలి. టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ లో ఇక్కడ సిట్టుతో ఏం అపచారం అంటే ఇట్లా మాట్లాడడం ద్వారా ఫస్ట్ అపచారం చేసింది చంద్రబాబు గారు అవుతారు కదా. చంద్రబాబు గారిని ఎంక్వైరీ చేస్తారా వీళ్ళు? సార్ చంద్రబాబుని ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? చంద్రబాబు రిపోర్ట్ రాసేస్తారు, ఎవరు ఇచ్చారు మీకు అని అడగాలి కదా. ఇప్పుడు ఈ రిపోర్ట్ కూడా ఎప్పుడు ఇస్తారో తెలుసా? ఇంకేదన్నా ఒక ఇష్యూలు నడుస్తా, ఎక్కడ ఏదన్నా ఆంధ్రప్రదేశ్ లో ఈ కూటమి ప్రభుత్వం మీద బాగా వ్యతిరేకత ఇంకా పెరుగుతున్న సంవత్సరంలో టక్కని రిపోర్ట్ రిలీజ్ చేసి మళ్ళీ డిస్కషన్ పెడతారు, అప్పుడు పెడతారు కదా. శ్యామలరావు గారు ఆయన సస్పెండ్ చేయాలి కదా, నువ్వు ఎట్లా చేసావు? శ్యామలరావు ఏమో కలవలేదు అంటాడు, అసలు మేము దాన్ని వాడలేదు అంటాడు. చంద్రబాబు నాయుడు ఏమో కలిపి వాడామంటాడు, అంటే ఈయన కలిపాడా? ఆయనేం కలపలేదంటాడు, ఈయన కలిసి వాడింది అంటాడు. సో ఇటు అన్నిటికీ ఉంది. ఇంకోటి స్టీల్ ప్లాంట్కి సంబంధించి 2 నిమిషాలు, ముగ్గురు మోసగాళ్ళు, ఏదైతే ముగ్గురు మనగాళ్ళు టైటిల్ లాగా పాపం స్టీల్ ప్లాంట్ వాళ్ళు ముగ్గురు మోసగాళ్ళు. 3వ పాత్ర లోకల్ ఎమ్మెల్యేని కూడా యాడ్ చేయాలి. హైయెస్ట్ మెజార్టీ ఇచ్చారు కదన్నా మీరు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు అందరూ. ఒకవేళ ఈవీఎంల ద్వారా కాదు అనే బేస్లో మనం వెళ్తే మీరే చెప్తున్నారు హైయెస్ట్ మెజారిటీ ఇచ్చాము ఈ పల్లా శ్రీనివాస్ గారికి అన్నప్పుడు. మరి ఆయన ఏమయ్యాడు ఈరోజు? ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పార్టీ ప్రెసిడెంట్. సో మరి ఇప్పుడు ఆయన కదా, ఆయన మీద కూడా మీరు వెళ్ళి ఆయన ఇంటి దగ్గర ధర్నా చేయాలి. అంటే ముగ్గురు అనేది 3 పార్టీలు సార్, అంటే ప్రాసిక్యూటర్ ముగ్గురు 3 పార్టీలు కూటమి ప్రభుత్వం, అది కూటమి ప్రభుత్వం కాబట్టి ముగ్గురు. దానికి సంబంధించి మెయిన్గా మీరు ఈరోజు అన్నట్టుగా
తెలుగుదేశం లోకల్ ఎమ్మెల్యే, అవును. లోకల్ ఎమ్మెల్యేకి మరి బాధ్యత ఉంది కదా. అవును. ఆయన అన్నాడు కదా, నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటా, నాకు ఓట్లు అయినా అడిగాడు కదా. అవును. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కదా. సో ఆయన దగ్గరికి వెళ్ళి యూనియన్స్ అందరూ రెండు మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వచ్చి నిలదీయాలి సార్. ఎందుకంటే మీకోసం ఆ రోజు వచ్చి ఒక దీక్ష అని చెప్పి ఆ రోజు ఒక దొంగ డ్రామా ఆడి వెళ్ళాడు. కాదు కాదు, అందరిని రెచ్చగొట్టాడు కదా, మీరు బయటికి రండి నేను వస్తాను. రెచ్చగొట్టడం ఇప్పుడు నరసింహరావు లాంటి సీనియర్లు ఏదైతే ఈ ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే వీళ్ళందరినీ దొంగలని మాట్లాడినటువంటి ఆ జనసేన నాయకుడి మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయించాలి కదా మీరు. ఆ జనసేన బొల్సిట్ అనే అతన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి కదా. మీరు చేస్తున్నాయి అంటే డ్రామాలని అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. ఎమ్మెల్యేలు తిడుతుంటే ఎవరేం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఆ తిరువురు ఎమ్మెల్యే తిట్టాడంట, పంతం నానాజీ గొడవ, రఘురామరాజు ఏకంగా అంబేద్కర్ గారు ఫ్లెక్సింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇసుకతో ఆ రామ్ ప్రసాద్ రెడ్డి మీద డైరెక్ట్ టీడీపీ వాళ్ళే ఆరోపణ చేశారు అవినీతి చేస్తున్నాడని. ఇప్పుడు అసలు ఏం అర్థం కాదు. ఎందుకు సార్ ఇవాళ మీకు ఆంధ్రజ్యోతి జిల్లా పేపర్లో అయితే గురుకులానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ రాసి దీనికి బాధ్యులు ఎవరని చెప్పి క్లియర్ గా రాశారు. ఇదిగోండి ఈ పాపం ఎవరిది, అనారోగ్యంతో గురుకుల విద్యార్థిని మృతి, 15 రోజులుగా ఇబ్బంది పడుతున్న అలాగే వదిలేశారు, అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలింపు, అక్కడ నిర్లక్ష్యమే, అసలు గురుకులంలో ఏం జరిగిందనే దానిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం అని చెప్పి ఈ రోజు కృష్ణా జిల్లాకు సంబంధించి 14 మంది అంటే జిల్లా పేపర్లో వాళ్ళే రాస్తున్నారు. ఈ కూటమిలో అరాచకాలు జరుగుతా ఉన్నాయి, ఈ పాపానికి కారణం అక్కడ ఉన్నటువంటి నాయకులు అని చెప్పి క్లియర్ గా రాస్తున్నారు. ఇదే కాదు, 14 మంది మీద అత్యాచారం యత్నాలు జరిగితే దాని గురించి కూడా అసలు ఎన్ని సైడ్ లైన్ అయిపోతున్నాయి. ఆశ్చర్యంగా ఉంది. అదే మామూలుగా అయితే ఒక్క డాక్టర్ మీద దారుణం జరిగింది కాదని నేను అంటలేదు. దేశవ్యాప్తంగా స్పందిస్తే ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కిరాతకాలు జరుగుతుంటే కూడా అసలు బయటికి రాకుండా జాగ్రత్త పడాలి. ఆ విషయంలో మెచ్చుకోవాలి. చెప్పట్లేదు సార్, ఒక 11 ప్రధాన ఛానళ్ళు, ఒక 100కు పైగా యూట్యూబ్లు, ఇప్పుడు నేషనల్ మీడియాలో కొన్ని ఛానల్ని అడ్డం పెట్టుకొని విపరీతమైన దుష్ప్రచారం. ఒక అంశాన్ని వస్తుందంటే దాన్ని సైడ్ చేసేసి ఇక్కడేదో ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కేసులు పెడుతున్నాం, ఈ కేసులు పెడుతున్నాం, అది జరిగింది ఇది జరిగింది, మళ్ళీ సైడ్ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఈ అంశాలన్నింటినీ డిస్కషన్. శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. శ్రీనివాస్ గారు చెప్పండి, చంద్రబాబు గారు ఈ సిట్ వేయటం కానీ ఎంత భయపడే వేస్తున్నాడా ఎట్లా? హలో హలో మాట్లాడండి. మీడియాలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. లడ్డు గురించి ఇంత ట్రాజెడీ చేయాల్సిన అవసరం లేదు సార్. అవును, అది ఏదో నిప్పు చేసి ఎవరైతే తప్పులు ఉన్నారో వాళ్ళ మొత్తాన్ని దేశంలో లోపలే శిక్షిస్తే సరిపోతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో అది 100% కరెక్ట్. అది హిందూ ధర్మం కానీ ఏదో ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఆయన మాట్లాడుతాడు సార్. ఏం దెబ్బతిన్నాయి సార్? ఎక్కడ మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి కాదు, జరగలేదనే ఈవో చెప్తున్నాడు కదా సార్. ఎక్కడ జరగలేదని, జరిగిందని వీళ్ళు అంటానికి వీళ్ళ దగ్గర ఆధారం ఏంటి సార్? జరిగిందా జరగలేదనేది నువ్వు చూడలా, నేను చూడలా. అవును, ఎంక్వైరీ అడుగుతున్నాం కదా మేము కూడా, అందుకని సుప్రీంకోర్టు సిట్టింగ్ చేస్తూ అడుగుతున్నాము. ఎంక్వైరీ చేశారు కదా. ఏం ఎంక్వైరీ? చంద్రబాబు నాయుడు మనిషితో ఎంక్వైరీ చేస్తే అయిపోయిందా? కాదు త్రిపాఠి ఎవరో తెలుసా మీకు? మిత్రమా శ్రీనివాస్, మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానం అవ్వచ్చు, గుడ్డి అభిమానం ఉండొద్దు ఎవరి పట్ల అయినా సరే. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు, గుడ్డి అభిమానం పనికిరాదు. ఆయన ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? దయచేసి ఒకసారి ఆయన నేను మా అమ్మాయి క్రిస్టియన్, నేను నాకు కులం ఏంటి మతం ఏంటి అన్నాడు. ఒకసారి ఆ వీడియో వేయండి దయచేసి, వాడికి అర్థమవుతుంది. నా కులం ఉంది, నాకెక్కడో మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా, నా కూతురు క్రిస్టియన్. నా కూతురు తల్లి తన మతాచారం ప్రకారం నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో బాప్టైజ్ చేయిస్తానంటే సంతోషంగా చేయించమని. అంటే ఇది ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, అయ్యా ఇప్పుడేమో హిందువులను రెచ్చగొడుతున్నాడు, అప్పుడేమో నా కూతురు క్రిస్టియన్, మా భార్య చక్కగా తీసుకెళ్లి క్రిస్టియానిటీ ఇప్పించిందని చెప్పిన ఆయన ఈరోజు హిందూ మతం మధ్యాహ్నం వీడియో క్రిస్టియన్ చెప్పేది ఏంటంటే, దయచేసి ఏ నాయకుడైనా ఆ పార్టీ అని కాదు, ఇలా రెచ్చగొట్టే వాళ్ళని మీరు నమ్మితే మీ కర్మ, నేనేం చేయగలిగింది లేదు. ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పండి. పిచ్చి అభిమానంతో, ఈ సినిమా పిచ్చి అభిమానంతో మీ జీవితాలను మీరు నాశనం చేసుకోదలిస్తే మీ కర్మది, ఎవడేం చేస్తాడు. ఎన్నారెడ్డి గారు మరొకరు కరీంనగర్ నుంచి. ఎన్నారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. రైట్, కట్ అయింది. ఇక ఫైనల్గా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, ఏమిటి రాజీనామా డిమాండ్ వస్తుందని భయపడే చంద్రబాబు గారు ఈ రకంగా ఈ సిట్ అని ఇదని సుప్రీంకోర్టు జడ్జికో లేకపోతే సిబిఐకి అప్పచెప్పకుండా ఈ రాజీనామా డిమాండ్ని తప్పించుకోవడానికే ప్రయత్నంగా అనుకోవాలా దీన్ని?
సంక్షిప్తంగా ఒక మాటలో చెప్పండి. రాజీనామా డిమాండ్లు ఎన్ని వచ్చినావో ఆయన రాజీనామా చేయడు కదా, ఎందుకంటే అది ఒక పొలిటికల్ డ్రామా లాగా నడిపిస్తారు కొంతకాలం. అంటే దేశవ్యాప్త ఇష్యూ అయింది కదా. కానీ రాజీనామా ఎవరు ఇలాంటి ఇష్యూస్ మీద ఎవరు రాజీనామా చేస్తారంటే దేశ రాజకీయాల్లో ఆ నైతికత ఆ రాజకీయాలు ఎప్పుడో పోయింది. అంటే కోట్లాది మంది హిందువుల పట్ల అపచారం చేసినట్లు కదా. హిందువుల పట్ల అపచారం చేస్తాడు, ఇంకా చాలా చాలా చేస్తాడు, అయినప్పటికీ ఆయన అధికారంలో రైట్. నరసింహరావు మీరేమంటారు, రాజీనామా డిమాండ్ వస్తుందా రాదా? నరసింహరావు గారు ఒక మాటలో చెప్పండి. చేసే వరకు వస్తుందా అంటే రాదు. నరసింహరావు గారు చేయొచ్చు, రైట్. చేస్తూనే ఉంటారు. తేడా వస్తే శ్యామలరావు చేత చేపిస్తాడు కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు? డిమాండ్ అయితే వస్తుంది దేశవ్యాప్తంగా. డిమాండ్ వస్తే ఇంకో అంశాన్ని తీసుకొని వస్తాడు, డిస్కషన్ మార్పిచ్చేస్తాడు, అంతేనా? అంతే. చంద్రబాబు నాయుడు ఎందుకు రాజీనామా చేస్తాడు? ఇంకా అవసరం నేను అంటలేదు చెయ్యమని, అడిగే డిమాండ్ వస్తుందా రాదా, దాని ఈ తలనొప్పి అంతా ఎందుకని ఈ సిట్ పెట్టేసాడా అన్నది నా ప్రశ్న. సార్ ఇప్పుడు అడగటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకోళ్ళు లేదంటే ప్రజలు డిమాండ్ చేస్తారు, చేసిన ఆయన దాన్ని రానిడు కదా మీడియా న్యూస్లో. ఇప్పుడు ఆ మీడియా అంతా వాళ్ళదే అయిపోయింది కదా ఎక్కువ. రైట్. నరసింహరావు మీట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారు, మ్యూట్ తీసేయండి. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజీనామా డిమాండ్ రాకూడదని ఎక్కడా లేదు. ఇప్పుడు మనం అనేక దేశాల్లో చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఎన్నికైన కొద్ది కాలానికే పెద్ద తిరుగుబాటు వచ్చింది. అందుకని రాజీనామా డిమాండ్లు చాలా చాలా చోట్ల చూస్తున్నాం. ప్రపంచంలో పరిణామాలు ప్రజల మనోభావాలు కూడా ఎంత ఎక్కువ ఆశతోటి ప్రజలు ఎన్నుకుంటారో అంత ఎక్కువ అంత తొందరగా వ్యతిరేకత కూడా వస్తుంది. ఎక్కడైనా ఇది ప్రపంచంలో ఇది కామన్. అంటే మామూలుగా అయితే చిన్న చిన్న ఇష్యూస్లో అయితే రాజీనామా డిమాండ్ చేసిన ఊరికే ఇదే అంటే, కానీ 140 కోట్ల మందికి సంబంధించిన ఇష్యూలో పెద్ద పెద్ద సుప్రీంకోర్టు దాకా వెళ్ళినటువంటి ఇష్యూలో దేశమంతా అట్టుడికి పోయిందని చెప్తున్నటువంటి ఇష్యూలో మరి చంద్రబాబు గారు ఇంత అపచారం చేశారని కనుక జనంలో అభిప్రాయం వస్తే మరి అయినా కూడా ఆయన నా ఇష్టం, నేను అపచారం చేస్తాను, నన్ను ఎవడు ప్రశ్నించేదనే పరిస్థితి, ఓటుకు నోటు కేసో లేకపోతే ఇంకో కేసులో నాకు తెలియదా, నేను ఎవరిని మేనేజ్ చేయాలో అన్నట్లు ఉంటే ఈ దేశంలో రాజకీయ నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చా అన్న ప్రశ్నకి ఇప్పుడు మోడీ గారు ఒక మంత్రిని తీసాడు కదా ఇట్లా మాట్లాడుతుంటేనే. మరి అటువంటి వాటికి ప్రజలే సమాధానం చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి వారిని మాటలు మారుస్తున్న వాళ్ళని ఇంకా పిచ్చి నమ్మకంతో గుడ్డి నమ్మకంతో నమ్మితే ఇక ప్రజల ఇష్టం, వాళ్ళ కర్మ అనుకోవాల్సిందే. ఇక ఎవరేం చేయగలిగింది ఏం లేదు. వాస్తవం కనీసం ప్రశ్నించండి. ఆయన ప్రశ్నించడం మానేశాడు, మీరు కూడా ఎందుకు ఆయనకి భయం చేయాలి? అయ్యా నువ్వు ఆ మాట ఎందుకు అన్నావు, ఈ మాట ఎందుకు అన్నావు, ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే, ఈ సూపర్ 6 పేరు మీద జరుగుతూ ఉంటే, అత్యాచారాలు జరుగుతూ ఉంటే ఒక్క మాట ఏంటి అడగలేకపోతున్నావు, ఇదేమి నాయకత్వం, ఇదే ఉప ముఖ్యమంత్రి పదవి అని అడగాల్సిన వాళ్ళు ఆయన ఏం చేసినా మద్దతు ఇచ్చే దైన్య పరిస్థితికి వెళ్తే మీ ఇష్టమే కదా, దానికి ఏం చెబుతాం. ప్రసాద్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, నరసింహరావు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.